భారత్కి సెకండ్ చిట్ ఆఫ్ ది డే ఫ్రెండ్స్. భారత్కి దీంతో మనం ఏం నేర్చుకోవాలి అని ఆలోచిస్తుంటే, భారత్కి ఏమైనా మెసేజ్ ఉందా అని చెప్పి మాట్లాడితే, బిజినెస్ టుడేలా జూన్ 19కి వచ్చిన ఒక కథనం ఇది చాలా మంచిగా విశ్లేషణ చేస్తుంది. మన ఫార్మర్ ఇండియన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్ గారు ఏం మాట్లాడతారనంటే, భారత్ యొక్క వాయుసేన అనేది చాలా గట్టిగా కావాలా, చాలా గట్టిగా కావాలా. ఈ ఆమ్కా ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని మనం ఎక్స్పీడైట్ చేసుకోవాలి, అంటే ఫాస్ట్ ట్రాక్లకు తీసుకురావాలా. ప్రపంచ దేశాల నుంచి మనం సుకోయిలు రాఫేలు ఇవన్నీ కొంటున్నాం, ఫైన్, కరెక్టే, కాదని అంటలేం. బట్ మన ఇండిజినియస్ అని అంటే మన ఆత్మనిర్భర్ భారత్ కింద మనం తయారు చేసుకుంటే చాలా బెటర్. మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. ఇవాళ యుద్ధాలు మొత్తము గాలిలో జరుగుతున్నాయి, గాలి మోటార్లతో జరుగుతున్నాయి, డ్రోన్లతో జరుగుతున్నాయి, పైలట్లు లేకుండా జరుగుతున్నాయి, రేడార్లకు చిక్కకుండా జరుగుతున్నాయి అని చెప్పి నేను మాట్లాడతలే, పనాగ్ గారు చెప్పిండ్రు. ఇన్ఫ్యాక్ట్ భారత్ యొక్క సామర్థ్యం ఏమున్నది అని అంటే జస్ట్ 50 to 60% మనం క్యాపబుల్గా ఉన్నాము. ఎందుకంటే పాకిస్తాన్కి ఆల్రెడీ చైనా, అమెరికా ప్లస్ అలా మిత్ర దేశాలంతా బిచ్చమేషో ఏదేశో వాడి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ సామర్థ్యాన్ని ఎందుకు పెంచే ప్రయత్నం చేస్తున్నాయి అని అంటే గ్లోబల్ సౌత్లో భారత్ని ఏదైనా చెక్ పెట్టాలి అని అంటే చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్, ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్, మీద ఉన్న చైనా, మూడు కలిసి మనల్ని గెలికే ప్రయత్నం చేస్తాయని చెప్పి, ఇది ఇప్పటికీ కాదు చాలామంది మనం మాట్లాడుకున్నాం, మనం కూడా ఎన్నోసార్లు దీన్ని డిస్కస్ చేసుకున్నాం. అయితే కంప్లీట్ ఆపరేషన్ సింధూర్లో డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమని మాట్లాడుతున్నారంటే, అకార్డింగ్ టు ది బిజినెస్ టుడే, భారత్ కంప్లీట్గా టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టే ప్రయత్నం చేసింది. ఈ టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టే ప్రయత్నం చేసింది మంచిదా చెడా అని చెప్పి మాట్లాడితే, ఇది కేవలం డైపర్ వేసుకున్న టెర్రరిస్టులను చంపితే వాళ్ళ ఉద్యమం ఆగుతుందా అని అంటే ఆగదు. ఇజ్రాయిల్తోని కంపేర్ చేసి చూస్తే మనం కొంచెం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఆఫ్ కిల్లింగ్ దిస్ టెర్రరిస్ట్, అంటే ఇజ్రాయెల్ ఈ తీవ్రవాదులను ఏ రకంగా హతమారుస్తున్నది అని చెప్పి మనం ఆలోచించాలనంటే, ఇజ్రాయెల్ కొంచెం చేసిన పాఠాలు మనం నేర్చుకోవాలా అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. అది ఏ విధంగా అని చెప్పి మనం క్వశ్చన్ వేస్తే, ఇజ్రాయెల్ ఏం చేసిందనంటే, ఇప్పుడు టాప్ కమాండర్ ఎవరైతే ఉంటారో ఆ టాప్ కమాండర్ నేమ్ కొట్టలే, వాని లైన్ని కొట్టుకుంటూ వచ్చింది ఫస్ట్, అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్, 5, 5, 6 అట్లా ఒక 5-6 లైన్లను కొట్టేసింది, వాణ్ణి కొట్టలే. అయితే వాణ్ణి కొట్టడంలో డైరెక్ట్ ఏమవుతుంది అంటే, వాణ్ణి కొట్టంగానే సెకండ్ ఉన్నోడు ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతాడు, వాడు ఆపరేషన్లు మొదలెడతాడు. అయితే ఆడిని కొట్టకుండా కిందోని కొట్టినాం అనుకో, ఫస్ట్ ఆడిని తర్వాత లేపేసినా కిందోళ్ళు ఎవడు ఉండడు దీన్ని చేసుకోనికి. అండ్ టు దట్ మ్యాటర్ కిందోళ్ళంతా పోయిన తర్వాత మీదోడేం పీక్ కట్టలేడు. ప్లస్ ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్ లోపలికి చొచ్చుకోబోయింది చూడు మొసాడ్, ఇవాళ మొసాడే ఒక అస్త్రం అయిపోయింది, ఒక ఘాతక అస్త్రం అయిపోయింది మొసాడ్. అలా ఇంటెలిజెన్సే, వాచ్లలో జీపీఎస్లు పెడతారు, వాడు ఏ మంచం మీద వండుకున్నాడో చూస్తారు, ఎక్కడెక్కడికేనో ఇంటెలిజెన్స్ తీస్తారు, పోతారు, పేజర్లు ఇస్తారు, పేజర్లలో పేల్చేస్తారు. వాళ్ళు పొద్దున లేచి ఎరుగుదామని అనుకున్న సండాస్లలో బాంబులు పెడతారు. ఐ మీన్ ఒక కొత్త తరాన్ని, ఒక కొత్త డాక్ట్రైన్ని పరిచయం చేసింది ఇజ్రాయెల్. దుష్మన్కే ఘరమే జాకే కైసే కర్నేకా అని అనేది చెప్పిండ్రు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కేవలం టెర్రరిస్ట్లనే కాకుండా టెర్రరిస్ట్ నెట్వర్క్లను హతం చేసుకుంటూ వచ్చిండ్రు. సో ఇలా మన లెఫ్టినెంట్ జనరల్ పనాగ్ గారికి ఇట్లా ఏమని మాట్లాడతారనంటే, ఓకే మీరు డైపర్లు వేసుకున్న టెర్రరిస్టులను వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపులలో చంపినరు, బట్ ఈ టెర్రరిస్టుల క్యాంపులకు మద్దతు తెలుపుతున్న మిలిటరీ గ్రేడ్ ఆఫీసర్లను కూడా కొట్టేది ఉండే. ఎందుకంటే ఆడ కొట్టుకుంటూ వస్తేనే ఇగో పాకిస్తాన్ అనేది కంట్రోల్ వస్తుండే. ఓకే మీకు సౌలత్ ఉన్నది, మీరు కొట్టినరు, కాదని అంటలేం, దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, అలా నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు మనం మన కెపాసిటీ పెంచుకోవాలా, మన క్యాపబిలిటీ పెంచుకోవాలా, మన ఇంటెలిజెన్స్ని పెంచుకోవాలా. డీప్ గల్లీ పాకిస్తాన్లో మనం పెనిట్రేట్ కావాలా, టు దట్ మ్యాటర్ బంగ్లాదేశ్లో కూడా పెనిట్రేట్ కావాలా. అండ్ ద సేమ్ షుడ్ బి అప్లికబుల్. ఇంత ఘాతకలా కాకపోయినా కొంచెమో గొప్ప చైనా మీద గట్టి నిఘా పెట్టాలా. బికాజ్ చైనా బిజినెస్ అనే పేరుతో మన భారత్లోకి ఎంటర్ అయ్యి మనతోనే గెలకనికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసిండు. ఎన్నో స్కాములు కూడా ఆల్రెడీ మనకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మన కరీంనగర్ గ్రానైట్ మాఫియాలో కూడా పనామా లీక్ చైనాకి లింక్ అయినాయి, ఈడీ తన ప్రెస్ రిలీజ్ అని చెప్పింది. సో ఇట్లాంటి సంస్థలను వాడి కూడా చైనా వాడు మన దాంట్లోకి ఎంటర్ అయ్యిండు. సో మన భారత్ యొక్క కన్వెన్షనల్ వార్ అనే దానికంటే అన్కన్వెన్షనల్ వార్ అని అంటాం కదా, అంటే నార్మల్ వార్ కాకుండా ఒక కొత్త ధనం వార్, విచ్ వీ కాల్డ్ యాజ్ మోడీ డాక్ట్రైన్ టుడే. కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్కి ధీటుగా తయారైంది.
బికాజ్ భారత్ ఎప్పుడు మైట్ని నమ్మలే, బలాన్ని నమ్మలే, బలగాన్ని నమ్మలే. అగర్ ఏదన్నా భారత్ నమ్మింది అని అంటే తన మైండ్ని నమ్మింది, మైట్ కంటే ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ మన స్వతంత్ర పోరాటం కూడా మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనము సైలెన్స్ ఉంటూనే బ్రిటిషర్లకు వైలెన్స్ చూపించినాం. అరే ఇప్పుడు నువ్వు ఎవరినన్నా పోయి నీ చరిత్ర ఏంద్రా అని అడుగు, వాడిది 100 సంవత్సరాల చరిత్ర కూడా ఉంటుందో ఉండదో నాకు డౌట్. బట్ అదే నా సనాతన ధర్మ చరిత్ర కొన్ని వేల సంవత్సరాలతో ముంగటున్నది. ఇట్ ఈస్ ఎ సివిలైజేషనల్ వార్ అని చెప్తా ప్రతిసారి నేను. మన నాగరికతను ఎవడు టచ్ చేయలేకపోయిండు. మన ఎకనామికల్గా, పొలిటికల్గా, కల్చరల్గా ఒకటి కాదు, రెండు కాదు, మంగోళ్ళ నుంచి మొఘళ్ళ వరకు, బ్రిటిషర్ల నుంచి పోర్టుగీస్, ది ఫ్రెంచ్ ఎవడెవడో దాడి చేయడానికి వచ్చిండు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలా, వీళ్ళ దేశాల మీదకి ఎవడు దాడి పోలే, కేవలం భారత్ మీదనే దాడుల మీద దాడులు జరిగినాయి. వాడు ప్రతిసారి ఒకసారి మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, నేను చిట్టాన్ని డైవర్ట్ చేస్తలేను, నేను భారత్ యొక్క గొప్పతనం చెప్తున్నా ఫ్రెండ్స్. ఏందనంటే వాడు వాస్కో డా గామా అనేటోడు కూడా షిప్ ఎక్కి వాడు దేశాలు ఎక్కడెక్కడున్నాయో చూద్దామని పోయిండు. బట్ నా దేశంలో నీ సెల్ఫ్ కాన్షియస్నెస్ మీద రీసెర్చ్ జరిగింది. వెదర్ ద మ్యాథమెటిషియనే తీసుకో, మ్యాథమెటిక్సే తీసుకో, భూగోళ శాస్త్రవేత్తలే తీసుకో, లేకపోతే ఆస్ట్రానమికల్ డిస్క్లోజర్సే తీసుకో, ఇలా ప్రపంచానికి చెక్ పెడుతున్నది మన నాగరికత, మన ఋషులు, మన మునులు అని చెప్పి మాట్లాడతాం. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ అవర్ వాల్యుబుల్ సైంటిస్ట్. వాళ్ళు మన అసలు వెలగట్టలేని శాస్త్రవేత్తలు, వాళ్ళని మనం మునులు, ఋషులు అని అన్నాం. కానీ ఇలా ప్రపంచానికి మనం చెప్తూ వచ్చినాం. భారత్ ఎప్పుడు కూడా మైట్ని నమ్మలే ఫ్రెండ్స్, మైండ్ని నమ్మింది, సెల్ఫ్ కాన్షియస్నెస్ని బిలీవ్ చేసింది. మన అంతర్గత ఒక అది అంటారు కదా, ద ఇన్నర్ ట్రావెల్ అని అంటాం కదా మనం, అది దాని మీద మనం బిలీవ్ చేసినాం బాగా. అందుకే మనం ఎవడన్నా వచ్చి మనని ఏమైనా డీటర్ చేస్తానన్నా మనం పెద్దగా పట్టించుకోలే. పెద్ద పెద్ద వెపన్స్ కూడా మనని ఏం పీకలేకపోయినాయి. ఎందుకంటే మన డిఎన్ఏ అంత గట్టిది ఉండే, మన ఆలోచన శక్తి అంత గట్టిది ఉండే. ఇన్ఫ్యాక్ట్ మనము గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పి గురువుకు ఒక పెద్ద పీఠేసినాం, లర్నింగ్కి ఒక పెద్ద పీఠేసినాం. సో ఆ లర్నింగ్కి పెద్ద పీఠేసిన భారత్, బాధ్యతతో ఉన్న భారత్, ప్రపంచ శాంతి బరువు బాధ్యతలు తెలిసిన భారత్, ప్రపంచానికి విశ్వగురు అయిన భారత్ ప్రతిసారి ఒక మాట చెప్తూ వచ్చింది. ఏందనంటే సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి మాట్లాడుతూవే ప్రపంచం మొత్తం నా కుటుంబం అని మాట్లాడిన ఏకైక దేశం భారతదేశం. అదే భారతదేశంలో నువ్వు గెలికినప్పుడు మళ్ళీ ధర్మహింస తదైవచ అని చెప్పి కూడా చెప్పినాం. బట్ ద కండిషన్ ఈజ్ సింపుల్. ఏందనంటే యుద్ధాన్ని ఆపడమే పెద్ద యుద్ధం అని నేర్పింది కూడా భారత్. చర్చలతో నీ యుద్ధాన్ని ఆపుకో అని నేర్పింది కూడా భారత్. కాకపోతే అదే భారత్ నీకు ఏం గుడిలో కూసోబెట్టో గీత బోధించలే ఆ కృష్ణుడు, నా నీలమేఘ శ్యాముడు. యుద్ధ రంగంలా, యుద్ధ భూమిలా గీత బోధించిండు. దట్ ఈజ్ భారత్. ఎమోషనల్ అవుతున్న మైండ్ సెట్కి ఆలోచనకు పదును పెట్టింది నా గీత ఆ రోజు. అది భారత్. నేనేమంటా అంటే భారత్ ఈజ్ ఆల్ అబౌట్ ది మైండ్ సెట్. భారత్ ఈజ్ ఆల్ అబౌట్ ది మైండ్ సెట్ బికాస్ ఈ స్మార్టీ కో హమ్ మా కహతే హై అని చెప్పి మాట్లాడతా. సో మన మైండ్ సెట్ ఇప్పుడు మారాలా. ఎందుకంటే ఇప్పటిదాకా మనం అన్మాన్డ్ ఎయిర్ షటిల్స్ అని మనం మాట్లాడతాం కదా, యూఏఎస్ అని అంటాం కదా. ఆపరేషన్ సింధూర్ల కాడికి వస్తే మనం కేవలంగా 20 to 30% ఆఫ్ ది అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్సే యూజ్ చేసినాం, యూఏఎస్లు అంటాం. భారత్ ఎలక్ట్రానిక్ సైబర్ వార్ఫేర్కి కూడా రెడీ కావాలా. మొసాడ్ లాంటి డీప్ పెనెట్రేషన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ టు దట్ మ్యాటర్ చైనాలకు ఎంటర్ కావాలా. మైండ్ సెట్ గేమ్ మొదలెట్టాలా. అన్నోన్ గన్మెన్కి జై అని చెప్పి మనం పొగడాలా. ఇవాళ ఐఏఎఫ్ చీఫ్ ఆర్కేఎస్ భదూరియా గారు కూడా మనం మాట్లాడారు. చైనా వాడెవడో పాకిస్తాన్కి J-30, J-35, J-20 ఇచ్చిందని చెప్పి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం కొనాలా, దాన్ని మనం తయారు చేసుకోవాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏదైనా రష్యా మన భారతదేశంలో వచ్చి టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ కంప్లీట్గా చేసి మన దగ్గరనే తయారు చేస్తానంటే దాన్ని మించిన మంచి అడ్వాంటేజ్ ప్రాజెక్ట్ ఏది ఉండదుగా అని చెప్పి ఆయన కూడా మాట్లాడి. ఇన్ఫ్యాక్ట్ సుకోయి అట్లనే తయారవుతున్నది. నాకు తెలిసి రోల్స్ రాయ్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ఫ్రెంచ్ ఇంజన్ మ్యానుఫ్యాక్చరర్ సాఫ్రాన్ కూడా భారత్ల తయారీకి సిద్ధమైనరు, సంసిద్ధమైనరు సై
అని చెప్పి చెప్పిండ్రు. కాకపోతే రక్షక నిపుణులు ఏం మాట్లాడతారనంటే టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ ఆన్ ఎనీ అదర్ కంట్రీ, అంటే ఒక వేరే దేశం మీద కూడా ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరే ఉండొచ్చు, ఆర్ టు దట్ మ్యాటర్ ఫైటర్ జెట్ ఉండొచ్చు, మిజైల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, రక్షక రంగానికి చెందిన ఏ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉండొచ్చు. టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుకోయి ఏది తీసుకున్నా కొన్ని పార్ట్స్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి సుకోయివి, వాడు మనకి ఏ రకంగానైనా చెక్మా ఇవ్వచ్చు, చెక్ పెట్టొచ్చు. సో ఆత్మనిర్భర్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ టు దట్ మ్యాటర్ మైండ్ గేమ్ ఏదైతే భారత్ యొక్క కోర్ కాంపిటెన్సీ ఉండినో దాన్ని మనం ఇక ఎన్రిచ్ చేసుకుంటూ రావాలా అని చెప్పి రక్షక నిపుణులు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకు అంటే నేను యుద్ధం చెయ్యా శాంతికి చిహ్నాన్ని అని మాట్లాడిన ట్రంప్, నోబెల్ ప్రైజ్ కోసం ఎతుకుతున్న ట్రంప్ ఇప్పుడు నోబెల్ ప్రైజ్కి పాపం ఉండడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. క్వశ్చన్ మార్క్ ఎందుకు అయిందనంటే ఫ్రెండ్స్, ఎందుకు అయిందనంటే మొసాడ్ ఆర్ ఇజ్రాయిల్ ఉంటుంది గింతంత పట్టి లెక్క ఉంటుంది అది అంతే, బట్ పట్టు పట్టిందనంటే వాడిని వదిలిపెట్టదు, ఉచ్చ ఓపిస్తుంది ఒక్కొక్కడిని, ఎస్పెషలీ ఫండమెంటల్ ఇస్లామిస్ట్ వరల్డ్కి ఉచ్చ ఓపిస్తుంది ఇజ్రాయెల్. వెతికి మరీ వేటాడినరు ఇజ్రాయిల్స్, అంటే వాళ్ళని గెలుకుతనే కదా వాళ్ళు వచ్చిండ్రు, ఊకేనైతే రాలే కదా. మొసాడ్ ఏడదాకా పోయిందని అంటే ఫ్రెండ్స్, హనీ ట్రాప్స్ అంటాం కదా, ఈమె షీ లవ్డ్, కన్వర్టెడ్, ఇన్ఫిల్ట్రేటెడ్ అండ్ దెన్ డిసపియర్డ్. మొసాడ్స్ బ్లాక్ విడో షూక్ ఇరాన్ స్కోర్, ఇరాన్లోకి ఎంటర్ అయింది, దోస్తానా చేసింది, కన్వర్ట్ చేపించింది, ఇన్ఫిల్ట్రేట్ చేసింది, తర్వాత గాయబైపోయింది. ఆమె పేరు ఫ్రెంచ్ బ్యూటీ క్యాథరీన్, ముస్లిం అయింది. ఇరాన్ జనరల్ల యొక్క అడుగుజాడలు తెలుసుకున్నది, కనిపెట్టే కంటే ముందే గాయబైపోయింది, ఆమె స్పై కవర్ అయ్యే కంటే ముందే ఎగిరిపోయింది. కాకపోతే వీళ్ళందరూ 72 ఫూర్ ముబారక్ అని చెప్పి పరిచయం అయ్యారు. డీప్ పెనిట్రేషన్ into the enemy territories is more important today friends. The mind game is more important than the missiles or to that matter the artillery. దీని మీద మీ అమూల్యమైన అభిప్రాయం ఏందో చెప్పురి ఫ్రెండ్స్. बिकॉज भारत से बढ़कर कुछ नहीं. मैं भारत का और भारत देश मेरा. भारत माता की जय.